Hi students, welcome to Raghavendra Coaching Center, Amirpet, Hyderabad. Present గా నోటిఫికేషన్ మనకి ఆర్ఆర్బీలో టెక్నీషియన్ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే మన వీడియోస్ చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఎందుకంటే ఇటువంటి నోటిఫికేషన్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఇంతకుముందు మనకి ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ ఆల్రెడీ పడటం జరిగింది. ఇప్పుడు ఆర్ఆర్బీలో టెక్నీషియన్ వేకెన్సీస్ పడ్డాయి. నెక్స్ట్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది. నెక్స్ట్ గ్రూప్ డి. ఈ నోటిఫికేషన్స్ అన్నీ ఈ ఇయర్లోనే ఉన్నాయి. సో ఏ నోటిఫికేషన్కైనా సిలబస్ చాలా వరకు ఒకటే విధంగా ఉంటుంది. టెక్నికల్ వాళ్ళకైతే టెక్నికల్ సంబంధించిన సబ్జెక్ట్ అడుగుతారు, మిగతా అన్ని సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ గ్రూప్ డి సిలబస్ మొత్తం సేమ్గానే ఉంటుంది, సబ్జెక్ట్స్ అన్ని సేమ్గానే ఉంటాయి. సో మీరు దేనికైనా ఒకదానికి జాయిన్ అయినా ఒకదానికి ప్రిపేర్ అయినా ఓకే, అన్నిటికీ మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్స్. ప్రతి నోటిఫికేషన్ అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ నోటిఫికేషన్ ఏంటి, మనకి ఆర్ఆర్బీలో టెక్నీషియన్ వేకెన్సీస్, ఆ వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫీజు ఎలా ఉంటుంది, మనకి ఏ రీజన్లో ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు, ఇటువంటి డీటెయిల్స్ అన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు అప్లికేషన్ డేట్ అనేది ఎప్పటి నుంచి స్టార్టింగ్ అవుతుందండి, 9th 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ అయ్యేది వచ్చేసి 8th 4th, April 8th ఎండ్ అవుతుంది. ఈ టైంలోనే మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ టైంలోనే చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ డేట్ వరకు వస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఎప్పుడైనా ముందుగా చేసుకుంటే మనకి చాలా మంచిది. నెక్స్ట్ ఏదైనా డీటెయిల్స్ ఎడిటింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఈ డేట్లో. ఓకే, అలాగే వచ్చి చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ ఇచ్చారు, జాబ్స్ వచ్చారంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసి మనకి 1092 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ వేకెన్సీస్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 3లో అనేది ఎక్కువ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి వచ్చేసి మనకి 8052 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేసి ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 వరకు ఇచ్చారు. దీనికి గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి 18 years నుంచి 36 years వరకు వేకెన్సీస్ అనేది ఏజ్ అనేది ఇచ్చారు. దీని వేకెన్సీస్ అనేది 1092 మాత్రమే ఉన్నాయి. ఓకే, అలాగే గ్రేడ్ 3కి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి అంటే 18 years నుంచి 33 years వరకు ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే ఏజ్ అనేది కొంచెం ఎక్కువగా కూడా ఉంటుంది. టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 9144 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. శాలరీ కూడా ఇచ్చారు. పే స్కేల్ ఎలా ఉంటుందంటే 29,200. దీనికి సిగ్నల్ గ్రేడ్ 1కి వచ్చేసి 29,200 లాగా మనకి జీతం అనేది వస్తుంది. దీనికి వచ్చేసి గ్రేడ్ 3కి వచ్చేసి 19,900. జస్ట్ ఇది పే స్కేల్ అనేది ఇచ్చారండి, దీనికంటే చాలా ఎక్కువగానే వస్తుంది. ఓకే, అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు బిఫోర్ లాస్ట్ డేట్ కంటే ముందుగానే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, డేట్స్ అన్ని చెప్పాను కదా, 18 నుంచి 36 years, 18 నుంచి 33 years వరకు ఉన్నవాళ్ళు ఏజ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. అలాగే ఓబీసీ వాళ్ళకు 3 years ఇచ్చారు. ప్రతి ఎగ్జామ్స్కి ప్రతి నోటిఫికేషన్స్కి ఇలాగే ఇస్తూ ఉంటారు. చూడండి, అలాగే గ్రేడ్ 3 కూడా సేమ్ అనమాట రిజర్వేషన్ అనేది. చూడండి ఇక్కడ, అంటే ఎగ్జామ్ ఏ డేట్లో మనం పుట్టుంటే దాన్ని బట్టి దీన్ని చూసుకోవచ్చు అండి. 18 నుంచి 36 years ఇచ్చారు కదా, వీళ్ళు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 2/7/1988 నుంచి 1/7/2006 మధ్యలో ఎవరైతే మనం పుట్టుంటామో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వచ్చేసి 2/7/1985 ప్లస్ ఇదనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 1983 నుంచి ఈ మధ్యలో ఎవరైతే పుట్టే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇదేంటిది గ్రేడ్ 3 అనమాట. ఇది వచ్చేసి ఇలా అనమాట 2/7/1991 అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ డేట్ మధ్యలో అప్లై చేసుకోవచ్చు. ఇదే ఈ డేట్ మధ్యలో ఎవరైతే మనం జన్మించి ఉంటామో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1988 2/7/1988. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 2/7/1986 ఈ మధ్య ఎవరైతే పుట్టుంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ ఫీజెస్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి 500 ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ అయితే రాస్తారో వాళ్ళకి మళ్ళీ రీఫండ్ కూడా వస్తుంది. ఫీజు వచ్చేసి దాంట్లో 400 మాత్రం ఇస్తారు ఎవరికి, వీళ్ళకు. అదే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే 250 రూపీస్ ఉంటుంది. 250 రూపీస్ మొత్తం కూడా రీఫండ్ వస్తుంది ఎగ్జామ్ రాసిన తర్వాత. ఇదైతే వాళ్ళు 500 అయితే ఎవరికైతే పే చేస్తారో వాళ్ళైతే 400 అయితే రీఫండ్ అనేది వస్తుంది. ఎప్పుడు
ఎగ్జామ్ రాసిన తర్వాత. మీరు ఎగ్జామ్ రాయడానికి కూడా ట్రైన్ అనేది మీకు ఉంటుందండి. ఎగ్జామ్ హాల్ టికెట్ చూపిస్తే చాలు, మీకు ఏం టికెట్ కూడా తీసుకోరు. చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి చూడండి, టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్ వాటికైతే మొత్తం 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 100 ఇస్తారు, ప్లస్ దీంట్లో 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. ఓకే, అలాగే ఇది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. తర్వాత మినిమం పాస్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ మినిమం పాస్ అయిన తర్వాత కటా మార్క్స్ మళ్ళీ పెడతాడు. అంటే చూడండి, అన్రిజర్వ్డ్ ప్లస్ ఈడబ్ల్యూఎస్, అంటే అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40% అనేది కంపల్సరీగా రావాలి. ఇప్పుడు ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్కి 40% అయితే రావాలి. అలాగే ఓబీసీ వాళ్ళు అయితే 30%, ఎస్సీ వాళ్ళైతే 30%, ఎస్టీ వాళ్ళు అయితే 25% మినిమం క్వాలిఫై అయితే అవ్వాలి. తర్వాత అతను మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెడతాడు, అది కూడా రీచ్ అవ్వాలి. సో సబ్జెక్ట్ చూడండి, దీంట్లో సబ్జెక్టులు ఏమడుగుతాడంటే జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ వస్తుంది, పాలిటీ వస్తుంది, ఎకానమీ వస్తుంది, అన్ని సబ్జెక్టులు వస్తాయి. కాకపోతే క్వశ్చన్స్ అడిగే విధానం చాలా ఈజీగా అడుగుతాడు, డెప్త్గా అడగాడు. అంటే స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ అయితే రావు, జస్ట్ క్వశ్చన్స్ అయితే మీకు సబ్జెక్టులన్నీ చదవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం చాలా ఈజీగానే ఉంటుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఓకే, దీంట్లో కూడా అంత ఎనాలిసిస్ మామూలుగా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడో టాపిక్స్ అవే క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్. గ్రేడ్ 1 సిగ్నల్ వాటికైతే కంప్యూటర్ కూడా అడుగుతాడు. అంటే దీనికైతే కంప్యూటర్ కంపల్సరీగా, బేసిక్ కంప్యూటర్స్ అనేది కంపల్సరీగా కావాలి. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, వైరస్ సంబంధించి ఇటువంటి బ్రౌజింగ్, కంప్యూటర్ వైరస్ ఇటువంటి క్వశ్చన్స్ సంబంధించి అడుగుతాడు. అలాగే మ్యాథమెటిక్స్ నుంచి చూడండి, ఇక్కడ గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. దేంట్లో మ్యాథమెటిక్స్. ఓకే, మ్యాథమెటిక్స్ వచ్చేసి దీంట్లో కొంచెం ప్యూర్ మ్యాథ్స్, జియోమెట్రీ, ప్రోబబిలిటీ, బోడమస్ రూల్, ఓకే అటువంటి మెన్సురేషన్ ఇటువంటి టాపిక్స్ దీంట్లో అడుగుతాడు అనమాట. అలాగే దాంట్లో వచ్చేసి గ్రేడ్ 3లో వచ్చేసి మామూలుగా రెగ్యులర్గా ఓన్లీ అర్థమెటిక్ అంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇటువంటి టాపిక్స్ దాంట్లో అడుగుతున్నాయి గ్రేడ్ 3లో. ఎందుకంటే అది కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అది లెవెల్ అనేది కొంచెం తక్కువ కదా ఐటీఐ వాళ్ళకు. ఇది వచ్చేసి డిగ్రీ చేసిన వాళ్ళకు మాత్రమే కాబట్టి ఇది కొంచెం లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చాడు. టాపిక్స్ మాత్రం అవే సేమ్. సో బేసిక్ ఇంజనీరింగ్ అయితే అడుగుతారండి. ఫిజిక్స్, ఫండమెంటల్స్ అండ్ యూనిట్స్, మెజర్మెంట్స్ సంబంధించిన టాపిక్స్ నుంచి దీంట్లో క్వశ్చన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో మనకి పీడిఎఫ్లో ఉంటుందండి, కింద డిస్క్రిప్షన్లో మనకి డైరెక్ట్ లింక్ ఇచ్చాము. ఒక టాపిక్స్ ఏమేమి ఉంటాయి అవనేది మీకు దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, మీకు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ టెక్నికల్ గ్రేడ్ 1కి వచ్చేసి, టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతాడు, 10 మార్క్స్. అలాగే రీజనింగ్ చూడండి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. బేసిక్ కంప్యూటర్స్ 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ అనేది గుర్తుపెట్టుకోండి, 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఓకే, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఎవరికి గ్రేడ్ 1 సిగ్నల్ గ్రేడ్ 1 వచ్చేసి ఈ టాపిక్స్ మాత్రం, ఈ సబ్జెక్ట్ మాత్రమే అడుగుతాడు. చూడండి లెవెల్ 3 టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి అది కూడా 90 మినిట్స్ 100 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో కూడా 1/3 నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా మినిమం క్వాలిఫై సేమ్ ఉంది, 40%, 30%, 30%, 25% అనేది కామన్గా ఉంది. అలాగే దీంట్లో సిలబస్ కొంచెం మార్చాడు అనమాట. దాంట్లో వచ్చేసి చూడండి, దీంట్లో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎం, రేషియో, ప్రపోర్షన్స్ ఇటువంటి టాపిక్స్ అడిగాడు. దాంట్లో ఏమడిగాడు, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, ప్రోబబిలిటీ ఇటువంటి టాపిక్స్ దాంట్లో అడిగాడు. అదొకటి కొంచెం చేంజ్ ఉంది, ఇది చూసుకోవాలి మీరు. అలాగే రీజనింగ్ వచ్చేసి కామన్ ఎనాలిసిస్ సేమ్. రీజనింగ్ అయితే సేమ్ కానీ ఓన్లీ అర్థమెటిక్ మ్యాథ్స్, దాంట్లో మ్యాథ్స్ అడుగుతున్నాడు, దీంట్లో మ్యాథమెటిక్స్లో వచ్చేసి దీంట్లో ఈ టాపిక్స్ అడుగుతున్నాడు, దాంట్లో ఆ టాపిక్స్ అడుగుతున్నాడు. జనరల్ సైన్స్ వచ్చేసి కొంచెం ఐటీఐ వాళ్ళకి కొంచెం లెవెల్ తక్కువ ఉంటుంది. ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకే లైఫ్ సైన్స్ సంబంధించిన 10th స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే 10th క్లాస్ బిలో వచ్చేసి అడుగుతాడు అనమాట. అలాగే జనరల్ అవేర్నెస్ కామన్గా అడుగుతున్నాడండి. దాంట్లో కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, ఎకానమీ, పాలిటీ ఇటువంటి సబ్జెక్టులు అనేది అడగడం జరుగుతుంది.
చూడండి దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు దీంట్లో చూడండి. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలాగే జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇటువంటి క్వశ్చన్స్ దీంట్లో సబ్జెక్ట్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. చాలా ఎక్కువ మార్క్స్ దాంట్లో నుంచి వస్తున్నాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ అని ఉండాలా, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకే, ఇటువంటి సబ్జెక్టులు అనేది చదివినట్టయితే ఉన్నట్టయితే అంటే డిగ్రీ లెవెల్ అనమాట ఇది. సో ఎవరైనా బీఎస్సీ చేసిన వాళ్ళైనా ఎవరు చేసిన వాళ్ళైనా ఇది అప్లై చేసుకోవచ్చు. 3 years డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళు ప్లస్ ఇదే స్ట్రీమ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ స్ట్రీమ్ ఉన్న వాళ్ళు. మిగతా అన్నీ కూడా మెట్రికులేషన్ ఉండాలి ప్లస్ ఐటీఐలో వాళ్ళకి సంబంధించిన స్పెషలైజేషన్ ఉంటుందన్నమాట దీంట్లో. అంటే హీట్ ఇంజన్, ఫిట్టర్ ఇటువంటి సంబంధించిన వాటికి అప్లై చేసుకోవాలి. అంటే దీంట్లో ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే ఒకదానికైతే అప్లై చేసుకోవచ్చు అండి. అది వచ్చేసి మీకు ఏంటంటే చెప్తాను. ఇవన్నీ ఐటీఐ మెట్రికులేషన్ ఐటీఐ అడిగాడు. మరి ఇంటర్కి వాళ్ళకి ఏది ఉందో సార్ అంటే ఉంది. దీంట్లో వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 SNT దీంట్లో వచ్చేసి 10+2 ఫిజిక్స్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక్క దాంట్లో మాత్రం అయితే ఇంటర్ ఉండి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు అయితే ఇది అప్లై చేసుకోవచ్చు. మిగతా అన్ని ఐటీఐ వాటికి సంబంధించిన ట్రేడ్ వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. చూడండి జోనల్ వైజ్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇవన్నమాట ఇది. సో జోనల్ వైజ్గా చూస్తే మన సికింద్రాబాద్ జోన్కి అయితే చాలా కొంచెం ఎక్కువనే ఉన్నాయి అన్ని జోన్ల మీద కలుపుకుంటే. ఓకే, అహ్మదాబాద్ వచ్చేసి గ్రేడ్ 1 74, గ్రేడ్ 3 వచ్చేసి 687. అలాగే మనకి ఏం కావాలి, సికింద్రాబాద్ కావాలి కాబట్టి సికింద్రాబాద్ చూద్దాం. సికింద్రాబాద్ వచ్చేసి 76, గ్రేడ్ 1, గ్రేడ్ 3 వచ్చేసి 668. దాంట్లో వచ్చేసి ఇది వచ్చేసి ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా చేసుకోవాలి. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట. 272 వేకెన్సీస్కి వాళ్ళు కూడా వేకెన్సీస్ అంటే ఓపెన్లో ఎవరికైతే కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవుతారో వీళ్ళంతా దీంట్లో కూడా వస్తారు. ఓకే, రిజర్వేషన్ ఎప్పుడు చూస్తారంటే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చి వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ వేరేగా ఉన్నప్పుడు మాత్రమే రిజర్వేషన్ అనేది చూస్తారు. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయి బాగా చదివి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళందరూ ఓపెన్లో కొట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ ఇట్లా మీకు అనేది వేకెన్సీస్ అనేది ఇచ్చారు. చూడండి మొత్తం కలిపి మనకి వేకెన్సీస్ 9144. దీంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా కొన్ని పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇంకా ఎగ్జామ్లో టైమింగ్ అనేది ఒక 30 minutes ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, ఎనీవే ఎవరైతే జాయిన్ అవుదాం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ ఇయర్ మొత్తం ఆర్ఆర్బి జాతర అనేది అయితే ఉన్నది కంపల్సరీగా. మనకి ఆర్ఆర్బి నోటిఫికేషన్ జాతర అయితే కంపల్సరీగా ఉన్నది. సో ఎవరైతే ప్రిపరేషన్ చేద్దాం బాగా కష్టపడి చదువుదాం జాబ్ కొడదాం ఈ సంవత్సరం కంపల్సరీగా అనుకున్న వాళ్ళైతే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా న్యూ బ్యాచెస్ కావాలనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.